నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. జనవరి నెలాఖరులోపు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. మంత్రి నారా లోకేష్ ప్రకటన. దావోస్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం, మాజీ మంత్రి రోజా విమర్శలు. సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తుల్ని ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను సీఎం చంద్రబాబు కలిశారు. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి, టెండర్ ప్రక్రియకి యాక్చువల్గా అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు మెజారిటీ మొత్తం 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈ రోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు ఖాళీ చేతులతో దావోస్ నుంచి తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమని తెలియజేశారు. అలాగే పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు అండ్ కట్టుకథలతో ఏపీకి వస్తున్నారు అని రోజా దుయ్యపట్టారు. ఈ యొక్క దావోస్ కి వెళ్లి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్ కి వెళ్లి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే
ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం టీడీపీ యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమాన్ని చెరుకుపల్లి మండల తెలుగు తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని చెరుకుపల్లి సెంటర్లో టపాసులు కాలుస్తూ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. मोहन हैप्पी बर्थडे लोकेश बाबू, हैप्पी बर्थडे लोकेश बाबू। लोकेश का नायकत्व, लोकेश का नायकत्व, लोकेश का नायकत्व। బాపట్ల మండలంలో అడవి పంచాయతీ సూర్యలంక గ్రామంలో తలెత్తిన వివాదం గురించి, అక్రమంగా నిర్మించిన రిసార్ట్ లో అసాంఘిక కార్యక్రమాల గురించి సూర్యలంక గ్రామ ప్రజలతో సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జేబీ శ్రీధర్, ఏఏవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే సుబానీలు పాల్గొన్నారు. నా పేరు తన్నీరు సింగరకొండ. నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు బాపట్ల మండలంలోనే సూర్యలంక దగ్గరలో బీచ్ కి దగ్గరలో అడవి గ్రామానికి రావడం జరిగింది. అడవి గ్రామంలో ఈ చుట్టూరు గ్రామానికి చుట్టూరు లాడ్జీలు, రిసార్ట్స్, రకరకాల పేరుతోటి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఈ గ్రామంలో స్థలాలు కొనుక్కొని లాడ్జీలు, రిసార్ట్స్ నడుపుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి, నివాస యోగ్యమైనటువంటి కుటుంబాలకి ఇబ్బంది కలిగేలాగా లాడ్జీల వాళ్ళు కానీ, రిసార్ట్స్ వాళ్ళు కానీ ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు. ఇక్కడ జనాల్ని మనుషుల్లాగా కాకుండా పురుగుల్లాగా చూస్తా ఉన్నారు. పేదవాళ్ళు వీళ్ళు తరిమితే, కొడితే, బెదిరిస్తే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఎందుకంటే సూర్యలంక బీచ్ కి సంబంధించి ఇది పర్యాటక హబ్బులాగా తయారవుతుంది. ఇక్కడంతా రేట్లు కూడా పెరిగిపోతాయి. వేలలో నుంచి లక్షల్లో, లక్షల్లో నుంచి కోట్ల రూపాయలు ఆర్జించే డబ్బు మదంతో ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టాలని చెప్పి చూస్తా ఉన్నారు. గద్దల్లాగా వాలి కాకుల్ని ఎత్తుకుని పోవాలని చెప్పి చూస్తే తరుణంలో ఇక్కడ ఈ కుటుంబాలకు సంబంధించి నివాస యోగ్యమైన కుటుంబాలు ఏర్పరచుకుంటే ఎవరు కాదనరు. కానీ ఈ గ్రామానికి సంబంధించి గుడి కోసమో, బడి కోసమో, లేకపోతే ఇంకేదన్నా ఊరి అభివృద్ధి కోసం కొన్ని స్థలాలు గవర్నమెంట్ వదిలేయడం జరిగింది. ఆ స్థలాలని ఆక్యుపై చేసుకోవటం, లేకపోతే పట్టాలు పుట్టించుకున్నారు, లేకపోతే నిజమైన పట్టాలు ఏదన్నా కానీ కలెక్టర్ గారికి మొన్న సోమవారం
కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కలెక్టర్ గారు. బాపట్ల జిల్లా చీరాలలో జీన్ కి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ యాప్ ఫౌండర్ అండ్ సీఈఓ కె మురళీకృష్ణ నూతనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లతా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాజ్ కుమార్, చీరాల శారీస్ అధినేత జోడియో షాపింగ్ మాల్ నిర్వాహకులు వలివేటి వంశీ, వేటపాలెం రోటరీ క్లబ్ అధ్యక్షులు బట్ట మోహన్ రావు, తుపాకల నాగేశ్వరరావు, ఎర్ర మమత, సుమన్, ఆప్ మేనేజర్ కె కళ్యాణ్ అండ్ బృందం, డి భారతి ఫ్రాంచైజర్ మేనేజర్ కోడ రవి తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే మోహన్ రావు గారు అంతా మంచిగా ఎవరు మాట్లాడలేదు ఇక్కడ. ఆయన నాకు బాగా తెలుసు, నా సెటిల్మెంట్ అనమాట. సెటిల్ బాగా ఆడతారు, అన్ని గేమ్స్ బాగా ఆడతారు సార్. ఆయన అంత బాగా మాట్లాడలేదు కానీ చిన్ని మాట్లాడుతుంది. కళ్యాణ్ నాకు బాగా క్లోజ్ అసోసియేట్, ఫ్రెండ్ లాంటి అనుకోవచ్చు, అన్నలాంటి అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. అన్ని పక్కన పెడితే ఒక మంచి వ్యక్తి, మంచి ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి, మనసున్న వ్యక్తి. నేను ఎప్పుడైనా నమ్మేది ఏంటి అంటే మంచి వ్యక్తులు కొంచెం మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా జరుగుతుంది అనేది నా ఉద్దేశం. చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాక కానీ వాళ్ళకి మంచిగా జరుగుతుందని నా ఉద్దేశం. సో ఆయన ఒక స్టెప్ ఆయన లైఫ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆయన ఇంకా లైఫ్ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ జింగి యాప్ అనేది నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఫుడ్ డెలివరీస్ మాత్రం యూజ్ చేస్తారు ఎక్కువ కుదిరినంత వరకు. కానీ వీళ్ళు గ్రోసరీస్ అండ్ ఈవెన్ మెడికల్ కిట్స్ కానీ లేకపోతే చీరాల సెకండ్ టైం రావడం. ఈ జింగి స్టార్ట్ చేసి 2020లో స్టార్ట్ చేసాం కంపెనీ అనేది. సో ఇక్కడ మా మేనేజర్ కళ్యాణ్ గారి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఇక చుట్టుపక్కల ఇంకా బ్రాంచెస్ ఉన్నాయండి మాకు. మాటూరులో కానీ, అడ్డాకి కానీ, ఇంకా దర్శి, సత్తెనపల్లి, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఉన్నాయి మా బ్రాంచెస్. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ గారి ద్వారా ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాం. చీరాల ప్రజలందరికీ ఏంటంటే మా యాప్ ప్లే స్టోర్లో ఉంది. ఇప్పుడు ఈ మంత్లో iOS కూడా వస్తుంది అందరికీ అవైలబిలిటీగా. మా పాయింట్ ఏంటంటే జనానికి ఆల్రెడీ బయట ఇంటర్నేషనల్ యాప్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నెట్వర్క్ పెంచుకోవడానికి చాలా అధిక మొత్తంలో వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. సో వాళ్ళు చేసే దాని మీద మాకేంటంటే అందరికి కూడా మరి జీజీ ఓపెనింగ్ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను భవిష్యత్తులో ఈ రోజు నుంచే అంటే ఇంట్లో ఫుడ్ వదిలేసి బయటమని కాదు ఇక్కడ అర్థం. మనకి అత్యవసర పరిస్థితుల్లో మనం భోజనం చేయాలి, ఏదైనా టిఫిన్గా చేయాలి, రుచికరమైన పదార్థాన్ని చూడాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మన ఊర్లో మన కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి ఈ జీజీ అనేటువంటి యాప్ ద్వారా మీరు ఆ సౌకర్యాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆరోగ్యవంతమైనటువంటి జీవితమే నిజమైన జీవితం. మరి డాక్టర్ గారు వచ్చారు, రాజ్ కుమార్ గారు మరి లతా హాస్పిటల్లో మరి అధినేతగా వ్యవహరిస్తున్నారు. బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ బాపట్ల జిల్లా పొట్టి శ్రీరాముల ఏరియా ఆసుపత్రి 100 పడకల నుంచి 300 పడకలకి అభివృద్ధి చేసుకున్నట్టుకి ప్రతిపాదనలు పంపామని, ఆ క్రమంలో ఆసుపత్రి క్యాంటీన్, సైకిల్ స్టాండ్ స్థలంలో నూతన భవనానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంపి ఉన్నామని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ప్రతిపాదనల మేరకు క్యాంటీన్ కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వాటి స్థానంలో ఏవి కూడా కొనసాగవని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్ తెలిపారు. మన ప్రెస్ కాన్ఫరెన్స్ రెండు విషయాలను క్లారిఫికేషన్ చేయడానికి మనం కండక్ట్ చేస్తున్నాము. అందరి కేసు వద్ద మెడికల్ సూపరింటెండెంట్ హాస్పిటల్ బాపట్ల మన హాస్పిటల్ని 100 బెడ్ ఏరియా హాస్పిటల్ నుంచి 300 బెడ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గా నవంబర్ నెలలో మన DCHS బాపట్ల వారు కలెక్టర్ గారి అప్రూవల్ తో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కి ప్రపోజల్స్ పంపి ఉన్నారు. అలాగే మన ఏరియా హాస్పిటల్ బాపట్లని లెవెల్ 2 ట్రామా కేర్ ఫెసిలిటీకి ఏర్పాటు చేయమని కూడా ప్రపోజల్స్ పంపి ఉన్నారు.
విత్ ద అప్రూవల్ ఆఫ్ అవర్ హానరబుల్ కలెక్టర్ గారు. సో ప్రజెంట్ ఇవన్నీ ప్రతిపాదనలు అయితే వెళ్ళడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో ఉన్నారు. వీఆర్ అవైటింగ్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సెకండ్ థింగ్ అనేది రీసెంట్ గా లోకల్ గా కానీ వీటిలో కానీ మన హాస్పిటల్ ఆవర్లో ఉన్న క్యాంటీన్ అండ్ సైకిల్ స్టాండ్ విషయంలో క్లారిఫికేషన్ తెలుసుకున్నాము. బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో చీరాల తీర ప్రాంత కమాండ్ కంట్రోల్ రూమ్ ని రాష్ట్ర పోలీస్ అధికారి సిహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టౌన్ లో 150 కెమెరాస్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా టాపిక్ రిక్టిఫికేషన్ కోసం అందరికీ నమస్కారం. ఈరోజు చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించుకున్నాం. దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన స్థానిక ఎమ్మెల్యే కొండ గారు రావటం, అదేవిధంగా ఐజీ గారి సమక్షంలో ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి కర్ణాలని ప్రారంభించుకున్నాం. ఇది చాలా శుభపరిణామం. మా ఆలోచన ఏమిటంటే సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లో కానీ స్పాట్స్ లో కానీ పాయింట్స్ లో కానీ ఇన్స్టాల్ చేయాలనేది. అది గవర్నమెంట్ ద్వారా ఎన్నైతే అన్ అవుతాయి, లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకొని కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఉంది. దీని లక్ష్యం ఏమిటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ కానీ, ఒక కొట్లాట కానీ, దుమ్మి కానీ, అంటే బాడీలో అఫెన్స్ అంటే మా భాషలో పరిభాషలో, సో ఒక బాడీలో అఫెన్స్ కానీ లేదా ప్రాపర్టీ అఫెన్స్ కానీ ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలా. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. అన్ని కెమెరాలు పెట్టాల రాష్ట్రం మొత్తంలో. ఒక రిలీజియస్ ప్లేస్ లో కానీ, ఒక క్రైమ్ హాట్స్పాట్ కానీ, ట్రాఫిక్ జంక్షన్ లో కానీ ఏదైనా సరే ఒక నేరం జరిగితే అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో 31 మార్చి కల్లా 1,00,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. నిన్నే మీరు చూశారు, నిన్న మన విజయవాడలో 1150 కెమెరాలు దాతలే ఇచ్చారు. 1150 కెమెరాలు. ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, కనిపించాలి, లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి దొంగలు పట్టుకోవడం అవకాశం ఉండాలి. నిన్న మీరు చూశారు, ఒక పాపని హాస్పిటల్లో విజయవాడలో ఎత్తుకెళ్ళడం జరిగింది. కొన్ని గంటల్లోనే ముందు పాపను ట్రేస్ చేయడం జరిగింది. అది మళ్ళీ జరిగింది విజయవాడ అయితే కృష్ణా జిల్లా పోలీసులతో ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ముందు పాపను పట్టుకోవడం జరిగింది. తర్వాత బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో 3వ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వెంకటమురళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సమస్యల కోసం, గిరి జిల్లా హక్కుల సమస్యల కోసం జిల్లాలో లేని విధంగా బాపట్ల జిల్లాలో గిరిజన కోసం ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి చీరాల మండలం గవినివారిపాలెం గత 2 సంవత్సరాలుగా యానాదున పారిశుద్ధ్య కార్మికులుగా పని చేయించుకొని జీతాలు ఇవ్వక వారిని ఇబ్బందులకి గురి చేస్తున్నారని చెప్పారు. ఈ యొక్క సంగతి కలెక్టర్ దృష్టికి ఆ యొక్క సమస్యను తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలో ఎస్టీ నాయకులు తిరుమలశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు తిరుమలశెట్టి శ్రీను, తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటరీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. మరి దానితో పాటు ఈ రాష్ట్ర యానాది మహానాడు అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా బాపట్ల జిల్లా కలెక్టర్ అయినటువంటి జె వెంకటమురళి గారి దూరదృష్టితో ఈ జిల్లాలో 3వ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వెంకటమురళి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సమస్యల కోసం, గిరిజనుల హక్కులు సమస్యల కోసం రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా బాపట్ల జిల్లాలో గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి చీరాల మండలం గవినివారి పంచాయతీలో యానాదులు గత 2 సంవత్సరాల కిందట పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసి ఇంతవరకు
వారికి జీతాలు ఇవ్వక వాళ్ళని ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి ఆ యొక్క సమస్యని తీసుకురావడం జరిగింది. మరియు దానితో పాటు ఈ జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాలతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యానాదులు మరియు ఇతర వర్గాల పట్ల ఎవరైతే మత్స్యకారులకు జీవనం సాగిస్తున్నారో ఇంతవరకు రిజిస్టర్డ్ సొసైటీలు జిల్లాలో లేనందున గతంలో ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించి ఆ రోజు అన్ని విషయాలు కలెక్టర్ గారికి తెలియపరిచిన వెంటనే FFO సొసైటీలు చేయమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 100 మంది యానాది మత్స్యకారులకు ఈరోజు సొసైటీల ద్వారా మత్స్యకారు గుర్తింపు పత్రాలను ఈరోజు కలెక్టర్ గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున బాపట్ల జిల్లాలోని ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేక గ్రీవెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్ని మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వెంకట మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి నెల 4వ శుక్రవారం రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ బాపట్ల ఉన్నటువంటి ఇరుకల, యానాది, లంబాడి, చెంచు ఈ జాతులకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన అనేకమైన సమస్యల మీద మీరు మా దగ్గరకు వచ్చి మాకు ఒక గ్రీవెన్స్లో మీరు ఏదైనా ఒక సమస్య మాకు ఇస్తే వెంటనే మేము మీకేం కావాలో మేము చేస్తామని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లోనూ గిరిజనులకు హామీ ఇవ్వడం జరుగుతుంది. హామీ ఇచ్చిన ప్రకారంగానే ఆయన కూడా అనేకమైన కార్యక్రమాలను చేయటం చాలా గర్వకారణంగా ఉంది బాపట్ల జిల్లాలో. మరి వారికి ప్రత్యేకంగా మా గిరిజనుల తరఫున, ఇరుకుల యానాది తరఫున ప్రత్యేకంగా, మరి మా ఆంధ్రప్రదేశ్ ఇరుకుల ప్రజా సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. ఈ రోజున మేము కూడా చుండూరు మండలం నుంచి రావడం జరిగింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం శివారు గ్రామం అన్నమాట అది. సో ఒలివేరు గ్రామంలో ఉన్నటువంటి ఎరుకుల కాలనీలో సుమారుగా 70-80 కుటుంబాలు 100 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అనేక సార్లు మేము అర్జీలు పెట్టినా కూడా మాకు రోడ్డు సమస్య ఒకటి. జిల్లాలో ఎన్నైతే ఉన్నాయో 25 మండలాలు. ఈ మండలాల్లో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక ట్రైబ్స్, ఆ ట్రైబ్స్కి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మా అధికారులకి తెలియపరచమని ఒక గ్రీన్విన్స్ బాపట్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ద్వారా ఆఫీసులో మాకు తెలియపరిచి మా కార్యక్రమాలన్నీ వాళ్ళు తెలుసుకొని ప్రభుత్వ అధికారులని మా ఏరియాకి పంపించి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకున్న ఇబ్బందులు ఏమున్నాయని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కొంతవరకు మేలు జరుగుతున్నాయి, కొంతవరకు మాత్రం పెండింగ్లో ఉంటున్నాయి. ముఖ్యంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చినాము. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఆ వర్క్ని కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా స్టువర్ట్పురంలో గిరిజనులకి 2000 ఎకరాల పొలాలు ఇస్తే అది మేము ఇప్పటి వరకు బాగానే వేసుకొని పండించుకుంటున్నాం. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ప్రతి సంవత్సరం జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా పరాక్రమ దివాస్ అనే క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం బాపట్ల శ్రీలంకలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి మండల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో టీం లీడర్ ఉషా మాట్లాడారు. కాంపిటీషన్ లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకి తమ ప్రతిభని కనపరిచిన టీంలో 3వ ర్యాంకు సంపాదించి పాఠశాల గౌరవాన్ని కాపాడారని తెలిపారు. ఉపాధ్యాయులు ఎంతో మంది దేశ నాయకులు తమ ప్రాణాలను అర్పించారు. అలాంటి వారిని స్మరించుకోవటం ఎంతో అవసరం అని చెప్పి భారతదేశ ప్రభుత్వం 2021 జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా పరాక్రమ దివస్గా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేంద్ర విశ్వవిద్యాలయం సూర్యలంక వారు పరాక్రమ దివస్ అనే క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. దానిలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి నుండి మా విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో నైపుణ్యాన్ని కనపరిచారు. ఇలాంటి క్విజ్ కాంపిటీషన్స్ పిల్లలలో దేశభక్తిని, నాయకత్వ లక్షణాలను, పోటీ తత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. ఇలాంటి క్విజ్ కాంపిటీషన్స్ మన దేశ
స్వాతంత్ర సముపార్జనలో ప్రాణాలు అర్పించిన నాయకులను స్మరించుకోవటమే కాకుండా వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడంలో కూడా ఎంతో తోడ్పడతాయి. అందుకని చెప్పి రాబోయే తరంలో ఇలాంటి క్విజ్ కాంపిటీషన్స్ ఇంకా ఎన్నో నిర్వహించాలని చిలుకలూరుపేట మండలం మురికిపూడి గ్రామంలో కందిమల్ల శారదాంబ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని రోటరీ క్లబ్ ప్రతినిధులు సందర్శించారు. ఇటీవల రోటరీ క్లబ్ ఆఫ్ చిలుకలూరుపేట ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం హ్యాండ్ వాష్ సింకులు 2 బాత్రూంలు నిర్మించారు. ఈ సందర్భంగా ఆయా పనుల్ని క్లబ్ ప్రతినిధులను పరిశీలించారు. ఫోటో రాదన్నా ఫోటో రావడం సైడ్కి వెళ్తాము, సైడ్కి వెళ్ళమ్మా. చెట్టు పట్టుకోండి సార్. ఫోటో కాడే సార్ లోపల రా సార్. ఫోటో మారు. వెరీ గుడ్. మట్టి రా రే, వాళ్ళకి ఇచ్చారా పక్కరా ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ చిలుకలూరుపేట అధికార పర్యటనగా సంబంధంలో ఇవాళ నేను ఇక్కడ వచ్చున్నాను. ఈ 55 ఏళ్ల క్లబ్బు బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. వాళ్ళ ట్రస్ట్ బిల్డింగ్లో వాళ్ళ ఒక ఆరో ప్లాంటు కేవలం 5 రూపాయలకి 20 లీటర్ల వాటరు చిలుకలూరుపేట గ్రామవాసులకి అందరికీ ఇస్తున్నారు. అలాగే అక్కడ ఉచిత వైద్య సౌకర్యం ఉంది. ప్రతిరోజు అక్కడ గవర్నమెంట్ మన MBBS డాక్టర్ వచ్చి ఉచితంగా మెడిసిన్స్ కూడా అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉంటారు. వచ్చిన రోగులకి వాళ్ళకి చికిత్స చేసి. మళ్ళీ రోటరీ ఆఫ్ చిలుకలూరుపేట మార్చురీ బాక్స్ అంటే అకస్మాత్తుగా పోయిన వాళ్ళకి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా కొంచెం బాడీని ఉంచుకోవటానికి అది కూడా ఒక సేవ ఎన్నో సంవత్సరాలుగా అందించుతున్నారు. ఇవాళ మున్పూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో చెట్టు నాటే ప్రోగ్రాం చేశారు. అంటే మనం కేవలం మన కోసం కాదు కానీ మా రోటరీ జిల్లా గవర్నర్ గారు మా చిలుకలూరుపేట క్లబ్కి ఈరోజు స్వాగతపరంగా వచ్చి ఉన్నారు. జిల్లా పర్యటన కోసం మా క్లబ్కి చిలుకలూరుపేట రోటరీ క్లబ్ చిలుకలూరుపేట క్లబ్కి వచ్చి ఉన్నారు. మేము చేసేటటువంటి కార్యక్రమాలు మొత్తం తను చెక్ చేసి మా క్లబ్ అసలు ఎలా చేస్తుంది, మేము ఎలా చేస్తున్నాము, మాకు ఇలాంటి ఎలాగైనా మాకు ఇంకా ఏమన్నా మాకు తెలియని ఉంటే మాకు తెలియపరిచి మమ్మల్ని మా క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పని భావిస్తూ థ్యాంక్ యూ గవర్నర్ గారికి, మా ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ యూ. మాచర్ల మండలం విజయపురి సౌత్ లో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాచర్ల మండల టీడీపీ అధ్యక్షులు నేరేటి వీరస్వామి యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వీరస్వామి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో విజయపురి సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు, బసివిరెడ్డి, ఆడపు కోటయ్య, అలాగనే అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పుట్టినరోజు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడి నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి విజయవంతంగా చేసి ఒక నాయకుడిగా తయారయ్యాడు. అదే విధంగా ఈ రోజున మన కాబోయే ముఖ్యమంత్రి యువ నాయకుడు మన నారా లోకేష్ గారి పుట్టినరోజులు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అదే కాదు, ఇలాంటి పుట్టినరోజులు దాదాపు 100 సంవత్సరాలు జరుపుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ కార్యకర్తలు కూడా మొత్తం కూడా ఇదే కోరుకుంటున్నారు. అదే విధంగా యువ నాయకుడు అడుగుదారులలో యువత అంతా ఇలా ప్రయాణిస్తుంది. అదే విధంగా ఎన్టీ రామారావు గారు ఎలా పార్టీ పెట్టి జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా మనం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ నారా చంద్రబాబు గారు వారి యొక్క తనయుడు లోకేష్ బాబు గారు వారు ఇతర దేశాలు విద్యను అభ్యసించి ఈ దేశానికి దశ దిశ నిర్ణయిస్తూ వారి యొక్క ధైర్యాన్ని తెలివితేటలని ప్రదర్శిస్తూ మన యొక్క ప్రజలకు మేలు చేసుకుంటూ ఇంకా ఇతర అమెరికాలో MBA పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశానికి వాళ్ళ తాతగారైన నందమూరి తారక రామారావు గారు ఎంత పేరైతే తెచ్చారో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం గురువారం మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ ను కోసి అందరికీ పంచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెంటచింతల మండలం టీడీపీ మండల అధ్యక్షులు అప్పిరెడ్డి, గ్రామాధ్యక్షులు రాజారెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు గొంటు సుమంత్ రెడ్డి, మాజీ పీహెచ్సీ చైర్మన్ బొడ్డపాటి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాయి కాదు ఫోటోలు తీయండి, నేను వీడియో తీస్తాను. నాగిరెడ్డి వచ్చిందా చూడండి అన్న ఒకసారి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. జనవరి నెలాఖరులోపు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. మంత్రి నారా లోకేష్ ప్రకటన. దావోస్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం, మాజీ మంత్రి రోజా విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.